కామ్రేడ్స్, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని మన కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 12వ తారీఖున మన పారిశ్రామిక వాడలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబడను. ఉదయం 10 గంటలకు. కావున అందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఇకపోతే ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులను బానిసలుగా ప్రేరేపించే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపిస్తోంది. దీన్ని మనం అడ్డుకోనాలి. గతంలో మనం 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించే వాళ్ళము. కానీ ఇప్పుడు నూతనంగా వచ్చిన ఈ లేబర్ కోడ్ల వల్ల 300 మంది పైగా ఉంటే మాత్రమే యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. అంటే మన హక్కులను కాలరాస్తున్నారు. తర్వాత ఏమున్నా మేనేజ్మెంట్ వల్ల వారి దయా దాక్షిణ్యాలతో మనం బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రేపొద్దున్నే మనకేమైనా సమస్యలు వస్తే, నిరసనలు, ధర్నాలు చేస్తే మన మీద అక్రమ కేసు కూడా బనాయించే అవకాశాలు ఉన్నాయి. అంటే నిరసన, ధర్నాలు కూడా చేయడానికి ఆస్కారం ఉండదు. ఆ హక్కులు కూడా వీళ్ళు హరిస్తున్నారు. అంతేకాదు, గతంలో 20 మంది ఉన్నా కూడా కాంట్రాక్టరు లైసెన్స్ తీసుకోవాలి, తర్వాత ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలి అనే హక్కులు, చట్టాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 50 మందికి మార్చారు. అంటే కాంట్రాక్ట్ లేబర్స్ 50 మంది ఉంటే మాత్రమే ఈఎస్ఐ, పిఎఫ్ కట్టాలా, లైసెన్స్ తీసుకోవాలా అని. అంటే విచ్చలవిడిగా వాళ్ళు ఏమైనా చేయవచ్చు. కార్మికులకు జీతాలు కూడా చెల్లించని పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం. ఈ పారిశ్రామిక వాడలో కాంట్రాక్టర్లు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి న్యాయాలు చేసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లో మనం అమలైతే అది కూడా ఉండదు. మనము ఈ విషయంలోనూ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మనము ప్రశ్నించే తత్వం అనేది హరించుకుపోతోంది. ఈ హక్కులన్నీ హరిస్తున్నారు. కాబట్టే మనము ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తోంది. కాబట్టి మనము దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని కార్మికులందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి 12వ తారీఖున జరిగే ఈ సమ్మెలో అందరూ పాల్గొని ర్యాలీ, పెద్ద ఎత్తున ర్యాలీ మన పారిశ్రామిక వాడను నిర్వహించాలని అందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్త సమ్మెను 12వ తారీఖు దేశవ్యాప్త సమ్మెను 12వ తారీఖు దేశవ్యాప్త సమ్మెను కట్ చేసి